ఈ సృష్టిలో అమృతం కన్నా తీయనైనది స్నేహం అంటారు కదా. నిజమేనండి. అయితే ఆ అమృతం కన్నా తీయనైన స్నేహం విషంగా మారుతుంది. మీకు తెలుసా? మన స్నేహంలో ఉన్నప్పుడు చాలా చిన్న చిన్న విషయాలు కూడా చాలా గొప్పగా అనిపిస్తాయి. కానీ ఒక్కసారి చిన్న గొడవ వచ్చి విరోధంగా మారినప్పుడు ఆ స్నేహితులే మనకు శత్రువులు అయిపోతారు. మనం చెక్ చేసుకుంటే మన జీవితంలో బలమైన శత్రువు ఎవరు అంటే మనకు ప్రియమైన మిత్రుడే శత్రువుగా మారుతాడు. కాబట్టి డియర్ ఛాంపియన్స్, మీరు ఒక చిన్న సలహా ఏమిటి అంటే, పొరపాటు చేసినప్పుడు ఏమైనా సీక్రెట్స్ ఉంటే అవి ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవద్దండి. ఆ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటే వాళ్ళు మన జీవితాన్ని కంట్రోల్ చేస్తారు, మన జీవితాన్ని నాశనం చేయడానికి ట్రై చేస్తారు. ఎప్పుడో పూర్వకాలంలో ఎవరైనా కష్టాల్లో ఉంటే చాలామంది వచ్చి హెల్ప్ చేసి బయటపడేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. ఈ సోషల్ మీడియా, ముఖ్యంగా సెల్ ఫోన్ కెమెరా వచ్చిన తర్వాత చాలామంది దుర్మార్గంగా మారిపోయారు. మన పక్కనే ఫ్రెండ్స్ రూపంలో ఉంటున్నారు, కానీ మీరు ఎప్పుడు దొరుకుతారని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. రాబందులు, పిశాచాలు, తోడేళ్ళు మన పక్కన ఫ్రెండ్స్ రూపంలో అంటే కొంతమంది తిరుగుతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మన మీద ఉంది. మరి ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు ఎవరితో షేర్ చేసుకోవాలి? స్కూల్లో ఉంటే టీచర్స్, ఇంట్లో ఉంటే పేరెంట్స్. వాళ్ళ హెల్ప్ తీసుకోండి, వాళ్ళు హెల్ప్ చేస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీ సీక్రెట్స్ని ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.